లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా గురువు యొక్క మార్పు వలన, అలాగే కుజుడి యొక్క విధానము వలన ఇప్పుడు 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది, ఈ అక్టోబర్ మాసమంతా కూడా అనేటువంటి దాని గురించి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సరే, గ్రహాలు ఎప్పటికప్పుడు మార్పు అనేటువంటిది సహజం. మొన్నటిదాకా మేషంలో గురువు కుజగురువులు ఇద్దరూ కలిసి ఉండేటువంటి దాని వలన కుజగురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఆ వృషభ రాశి నుంచి గురువు మార్పు అనేటువంటిది జరిగినది. మరి జరిగిన తర్వాత మిగతా వాళ్ళకంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము అన్ని రాసుల వాళ్లకు కూడా ఒక స్థానము మారేటప్పటికీ ఎవరెవరు ఏ ఏ లగ్నములో పుట్టి ఉంటారో ఆ లగ్నాన్ని బట్టి గురువు ఇచ్చేటువంటి యోగాలు, అలాగే కుజుడు వృషభములో ఉండి ఇచ్చేటువంటి యోగాలు, శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన ఎవరెవరికి ఏమిటి, శని వక్రగతిలో ఉండేటువంటి దాని వలన, ఇలా గ్రహస్థితులను బట్టే కదా మనకు ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా సందర్భాన్ని బట్టి గ్రహస్థితులు మారుతూ ఉంటాయి. అందుకనే మన జీవన గమనంలో ఈ నెల ఎలా ఉంది, వచ్చే నెల ఎలా ఉండబోతుంది, గత నెలలో మనకు జరిగినటువంటి ఉపయోగాలు ఏమిటి అని అన్నీ కూడా ఒక్కసారి మనము ఆలోచన చేసుకుంటూ ఉంటాం. అందువలన 12 రాసుల వాళ్లకు కూడా గురువు మిథునములో ఉండేటువంటి దాని వలన మిథునముకు వచ్చినాడు కాబట్టి మొన్నటిదాకా కుజుడితో వృషభములో కలిసి ఉండినాడు కాబట్టి అప్పుడున్నటువంటి ఫలితాల కంటే ఇప్పుడు ఇంకా యోగవంతమైనటువంటి ఫలితాలు ఏమిస్తాడు. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే రాసుల ప్రకారముగా ఎప్పుడూ కూడా మంచివి. మనం నక్షత్రాన్ని బట్టి వ్యక్తి యొక్క గుణగణాలు అనేటువంటివి తెలుస్తాయి. ఎప్పుడూ కూడా రాసుల ప్రకారముగా ఏమి తెలుస్తుంది, ఎందుకు రాసులు చూసుకోవాలి అంటే మన జీవితంలో జరిగేటువంటి మార్పులు రాసుల ప్రకారముగానే జరుగుతాయి. ఒకసారి పుట్టిన తర్వాత ఆ వ్యక్తి యొక్క గుణగణాలు మారవు కదా. ఆ నక్షత్రాన్ని బట్టి ఆ గుణము మనిషి యొక్క ప్రవర్తన ఇలాగే ఉంటుంది అని తెలుస్తుంది. కానీ ఆ మనిషి స్థితిగతులను మార్పు చేసేటువంటిది, మార్పు జరుగుతూ వచ్చేది రాసుల ప్రకారమే మార్పులు అనేటువంటివి జరుగుతాయి. అవి మనము గ్రహించాలి. అందుకని ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరము. అందుకే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎప్పుడూ కూడా మనము ఒకరు అని ఒక నమ్మిక అని పెట్టుకొని ఒక వ్యక్తి దగ్గర అని చూపించుకుంటూ కంటిన్యూగా ఎలా ముందుకు వెళితే బాగుంటుంది. ప్రతి వాళ్లకు కూడా ఒక ఆఫీసరు, పై ఆఫీసర్ గైడెన్స్ను బట్టి కదా ప్రతిరోజు కూడా ఒక సంస్థలో పనిచేస్తూ దాని యొక్క ప్రకారంగా నడుపుతుంటాడు. మానవ జీవితము కూడా ఇలా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని వాళ్ళు చెప్పినట్టుగా గనక మీరు అడుగులు వేస్తున్నారు అంటే మీకు తప్పకుండా విజయము లభించి తీరుతుంది. ఈ అక్టోబర్ మాసమంతా కూడా ఎలా ఉంటుంది అని ఇప్పుడు నేను తెలియజేస్తాను. కన్యా రాశి వారికి ఈ అక్టోబర్ మాసమంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. కన్యారాశి వాళ్లకు దాదాపు ఇంకొక 10 సంవత్సరాల పాటు వరకు వెనక్కు తిరిగి చూసుకోవాల్సినటువంటి ఎంత మాత్రమూ లేదు.
విజయ పదములో, అభ్యున్నతి పదములో మీ మనస్సుకు తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళవచ్చును. ధైర్యముగా అడుగులు వేయండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో లోపాలు ఉంటాయేమో కానీ రాసుల ప్రకారముగా అయితే కన్యా రాశి వాళ్లకు ఎటువంటి ఇది లేదుగాక. మీకు పూర్వ వైభోగము లేదా మహాద్భుతమైనటువంటి వైభోగం అనేటువంటిది ఉన్నది. మీరు ఇంట్లో ఊరికే కూర్చున్నా తలుపు తట్టి మిమ్మల్ని మీకు యోగం అనేటువంటిది రాబోతున్నది అనేది గ్రహించండి. వచ్చింది అయితే ఒకరికి ముందు ఒకరికి వెనక కావచ్చునేమో, అంతేగాని ఎక్కడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కోట్ల రూపాయలు మీకు అప్పులున్నా తీర్చుకోగలిగినటువంటి సామర్థ్యము మీకు తప్పకుండా 10 సంవత్సరాల పాటు యోగం ఉంది. నేను ప్రతి సంవత్సరము ఈ మాట చెబుతూనే ఉన్నాను. అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోవాలి. ఏది ఏమైనా వృత్తి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు స్థిరత్వము పెరుగుతుంది. సంఘములో కీర్తి, ఎదుగుదల, ప్రతిష్ట, మీ మాటకు విలువ పెరుగుతాయి. గౌరవ మన్ననలు పొందుతారు. ధనలాభము, కుటుంబ అభివృద్ధి, ఇవన్నీ కుటుంబాన్ని కూడా పైకి తెచ్చుకుంటారుగాక. అలాగే కాస్త అజీర్ణ వ్యాధి అనేటువంటిది ఉంటుంది. సమయానికి తిండి అనేటువంటిది చాలా అవసరము. సమయానికి నిద్ర అవసరము, పాటించండి. విద్యయందు ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కానీ, విద్య చదువుకునేటువంటి వాళ్లకు కానీ చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది. కొంతమంది స్థిరత్వము అని అనుకున్న వాళ్ళు కాస్త స్థిరత్వము కాకుండా ఇంకొక చోటికి వెళ్ళాల్సినటువంటి అవసరము రావచ్చును. బంధుమిత్రుల ద్వారా అన్ని రకాల అనుకూలతలు మీరు పొందుతారు. గౌరవ మర్యాదలు మీకు ఇంకా పెరుగుతాయి గాక. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు లాభదాయకముగా అప్గ్రేడ్ కావటము కానీ లేదా జీతాలు పెరగటము కానీ ఇలాంటివి ఏమైనా జరగవచ్చు. ఉన్నతమైనటువంటి చోటికి మీరు ట్రాన్స్ఫర్లు కూడా కావచ్చును. ఏది ఏమైనా కన్యా రాశి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది. అక్టోబర్ మాసంలో దసరా పండుగలు వస్తున్నాయి కాబట్టి దసరా పండుగలలో అందరూ మీ పనులు మేలు జరగటానికి, మీరు అనుకున్నటువంటి పనులలో విజయము కలగటానికి, మీకు సర్వము అనుకూలవంతముగా ఉండేటువంటి దానికి మీరు ఒక శ్రీచక్రము అనేటువంటిది ఒక పటము తెచ్చుకోండి. ఇంట్లో కొనుక్కొని ఆ పటాన్ని పసుపు నీళ్లతో శుభ్రముగా తుడిచి, ఆవు పేడ దొరుకుతుంది, గోమయం, ఆవు పేడ తీసుకొని శ్రీచక్రము యొక్క బిందువు పటములో మధ్యలో ఉంటుంది బిందువు అని, ఆ బిందువు దగ్గర ఆ గోమయాన్ని మనము గంధములాగా పెట్టండి. పెట్టిన తర్వాత దాని మీద పసుపు పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి. పెట్టిన తర్వాత ఈ దసరా 10 రోజులు కూడా సాయంకాలము పూట 5 గంటల నుంచి 7 గంటల లోపల, 5 నుంచి 7 గంటల లోపల మీ ఇష్టం. సాయంకాలం కొంచెం నిష్టగా మహాలక్ష్మి అష్టోత్తరము అనేటువంటిది ఆ పటము మీద వేస్తూ రాండి. రోజు కూడా ఆ కుంకుమతో మామూలుగా లక్ష్మీ అష్టోత్తరం, ఓం ప్రకృతై నమః వికృతై నమః అనేటువంటి అష్టోత్తరము ఉంటుంది. అది చదివి అక్కడ కుంకుమ వేస్తూ ఆ కుంకుమ మీరు ధరిస్తూ రండి. ఈ 10 రోజులు ఆ పని చెయ్యండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరటానికి మేలు జరుగుతుంది. శ్రీచక్రము అనేటువంటిది మూలం, అమ్మవారి యొక్క మూలదేవత. సర్వదేవతలు శ్రీచక్రములో ఉన్నాయి. అందరు అమ్మవార్లు ఉంటారు అందులో. ఆ పటము తెచ్చుకొని మీరు దేవతాస్థానంలో ఉంచుకొని కాస్త శుద్ధిగా ఈ 10 రోజులు కనుక మీరు చేస్తున్నారు అంటే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.